ఇది కూడా ఏంది అంటే ప్రభాస్ జాతకానికి సంబంధించి ప్రభాస్ జీవితంలో చాలా 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 ఆరోగ్య సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సినిమా ఇండస్ట్రీ పరంగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. శని మారుతూ ఉన్నాడు, గురువు మారుతూ ఉన్నాడు. ప్రభాస్ది వృచ్చిక రాశి. సో అర్ధాష్టమ శని ఒకవైపు, అష్టమ గురువు ఒకవైపు, సో షష్టమ గురువు ఒకవైపు చాలా సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. సరే, వీడియోలో వచ్చినాయి, మీరు ఆల్రెడీ చూసినారు, ఆయన నడిచే విధానాన్ని చూసినారు. బట్ నేను దాని గురించి పోలేదు. నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయన జాతక రీత్యా అయితే చాలా సమస్యలు ఉన్నాయి. రెండోది మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఆయన జాతకాలు నమ్మడు. సో అది మేజర్ ప్రాబ్లం. అందుకనే జాతకాలు నమ్మకుండా తీసిన జాతకాల సినిమా పోయింది. దేవుడిపైన జాతకాల మీద నమ్మకం ఉండాలి. వెంకటేశ్వర స్వామిని మనం ఎంత నమ్మితే మనం ఆయనగా చేస్తాం. ఏదైనా సరే, ఈవెన్ మందు తీసుకున్నా సరే నమ్మకం లేకపోతే పని చేయదు. అట్లనే ఆయన జాతకాలు నమ్మడు. సో ఆయన జాతకాలు నమ్మడు కదా అంటే భగవంతుడు సైకో కాదు, నువ్వు జాతకాలు నమ్మలేదు కాబట్టి నేను కొడతా, ఆ టైపు ఉండదు. కాకపోతే ఆయన జాతకాలు నమ్మి అట్లీస్ట్, ఎందుకంటే బాగా నమ్మకం, కొన్ని సెక్టార్లలో బాగా నమ్మకం ఉంటుంది జాతకాల మీద, దేవుళ్ళ మీద. సో అది దాంట్లో రాజుల కమ్యూనిటీ టాప్లో ఉంటుంది. సో రాజుల కమ్యూనిటీకి ఎక్కువగా నమ్మకాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఈయన నమ్మడు. సో ఈయన నమ్మకపోతే నష్టం ఎవరికి? ఆయనకే, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళకే. ఎందుకంటే ప్రభాస్ అనేది ఒక పెద్ద వ్యవస్థ కాదు, ఆయన మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. సో ఆయన బాగుంటే అందరు చల్లగా ఉంటారు. కానీ అట్లాంటి ఆలోచన ఆయనకు లేనిది మనం ఏం చేయలేం. సో మనం చెప్పి బాధపడడం తప్ప మనం చేయగలిగింది ఏం లేదు. సో ఆయన జాతకం అయితే చాలా వరస్ట్గా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.